స్టోరీ గురించి వస్తే ఒక 3 ప్యారలల్ స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి బ్రో. అంటే ముగ్గురు వ్యక్తులు 3 స్టోరీలు రన్ అవుతూ ఉంటాయి. క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్లో చెప్తారన్నమాట. అసలు ఎందుకు ఏంటి అనేది మొత్తం ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేస్తారన్నమాట. ఆ ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత మనకి స్టోరీ మొత్తం అర్థమైపోద్ది. ఆ క్యూరియాసిటీ మొత్తం అలానే హ్యాండిల్ చేశారన్నమాట. ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హైలైట్ విశ్వక్సేన్ గారు ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం. హీరో లేకపోతే సినిమా లేదు. ఏ సినిమా అయినా ఫస్ట్ ఒక హీరో ఒక స్టోరీని యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడే సినిమా అనేది ముందుకు రన్ అయింది. అలాగనే ఈ సినిమాలో మెయిన్ విశ్వక్సేన్ గారు అండి. విశ్వక్సేన్ గారు యాక్టింగ్ అయితే అది ఎరగదీశారనమాట. ఒక అఘోర క్యారెక్టర్ చేశారు. నెక్స్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలి. విశ్వక్సేన్ గారు తీసిన ఫలక్నామా దాస్ అతనే హీరోగా అతనే డైరెక్టర్గా ఒక సినిమా తీశారు ఫలక్నామా దాస్ అని. ఆ ఫలక్నామా దాస్ సినిమా అంటే నాకు చాలా ఇష్టము. నెక్స్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలండి. డైరెక్టర్ చాలా బాగా తీశారనమాట ఈ సినిమాని. ఈ సినిమాలో ముఖ్యంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరైతే అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే పుష్ప అవ్వచ్చు, ఏదైనా స్టోరీ ఉంటుంది. స్టోరీతో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది ఉండాలి. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటేనే ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా. హనుమాన్లో స్టోరీ ఉంది. స్టోరీతో పాటు ఆ సినిమాలో ఉన్న కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్లనే ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అంత దాదాపు 400 కోట్లు అనేది కలెక్ట్ చేసింది. అలాగనే ఈ సినిమా కూడా గామి ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఉండేది బ్రో. హిమాలయాస్ అవి మొత్తం చాలా బాగా చూపించారన్నమాట. అక్కడ ఉన్న క్లైమేట్ అది మొత్తము కంప్యూటర్ గ్రాఫిక్స్, ఆ మంచు అదంతా చాలా బాగా తీశారు. అసలు దానివల్లనే ఈ సినిమా మెయిన్లో స్టోరీ గురించి కాదు, స్టోరీని తీయడం, స్టోరీతో పాటు ఉన్న కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్ల జనాలు 2 గంటల 30 నిమిషాలు ఈ సినిమా కనెక్ట్ అయ్యారన్నమాట. సినిమా చాలా బాగుంది. ఇది ఒక హిట్ సినిమా అనమాట.